హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వరహస్యం. కొబ్బరికాయ కుళ్ళినది వస్తే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరికాయ కుళ్ళిపోవడం మంచిదే అని చెబుతున్నారు గురువులు, సిద్ధాంతులు. అదేంటో తెలుసుకుందాం రండి. హిందువులు పూజా శుభకార్యాలలో మాత్రమే కాదు, ప్రతి సందర్భంలో కొబ్బరికాయని కొడతారు. ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయ లేని పూజ అసంపూర్ణంగా భావిస్తారు. అయితే ఒక్కొక్కసారి పూజా సమయంలో లేదా గుడికి తీసుకెళ్ళి పగలగొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయి కనిపిస్తుంది, లేదా కొబ్బరి పువ్వు కనిపిస్తుంది. కుళ్ళిపోతే చెడు శకునమని, పువ్వు కనిపిస్తే శుభమని భావిస్తారు. అయితే దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం రండి. గుడికి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళే ముందు పూజ కోసం కొన్ని వస్తువులను కొంటారు. ముఖ్యంగా అరటిపండ్లు, పూలు, కర్పూరం, అగరబత్తులు, కొబ్బరికాయలు వంటి వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ఈ వస్తువులో కొబ్బరికాయని తప్ప మిగతావన్నీ మనం పైనుంచి చూసి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అవును కదా? ఎందుకంటే కొబ్బరికాయలను పైకి చూసి మంచో చెడో తెలుసుకోలేము. అనుభవం ఉన్నవారు అయితే కొబ్బరికాయ నీరు ఉన్నదా లేక కురుడి కొబ్బరికాయ అనేది గుర్తించగలరు. అప్పుడు ఆ కొబ్బరికాయను మంచిదని ఎంచుకొని కొనుగోలు చేస్తారు. అయితే కొబ్బరి మనం దేవుడిని పూజించేటప్పుడు కొబ్బరికాయలు ఎందుకు పగలకొడతామో తెలుసా? అంతేకాదు, కుళ్ళిన కొబ్బరికాయ పువ్వు వస్తే ఎలాంటి ఫలితం అంటే, హిందూ పురాణాల ప్రకారం గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడానికి కారణం, కొబ్బరికాయ తలపై 3 కళ్ళు ఉంటాయి. తెలుసు కదండి మీకు? ఇది మనిషిలోని 3 చెడు గుణాలకు చిహ్నంగా భావిస్తారు. అంటే అహంకారం, దురాశ, మాయ. ఆలయంలో కొబ్బరికాయను పగలగొట్టడం అంటే నాలోని చెడు గుణాలను నీ ముందు ఇలా పగలగొడుతున్నానని అర్థం. పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే. అదే విధంగా 3 కళ్ళు శ్రీ మహావిష్ణు, శివ, బ్రహ్మలను సూచిస్తాయని చెబుతారు. దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభం కలుగుతుందని అంటారు. బంగారం, భౌతిక సంపదల కలయిక అయిన కొబ్బరికాయ, అందులో పువ్వు వస్తే లాభాలను తెస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మీరు పూజకు కొట్టే కొబ్బరికాయలో పువ్వు ఉంటే ఎగిరి గంతు వేసి ఆనందంగా జీవించవచ్చు. దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కుళ్ళిపోతే మనసు వెంటనే చాలా ఆందోళన పడుతుంది. ఏదైనా చెడు జరుగుతుందేమో అనే భయం కూడా వస్తుంది. కొబ్బరికాయ పగల కొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే కలిగే ఫలితాలు మీకు తెలుసా? రండి చూద్దాం. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే దానికి మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఇలా జరగడం వలన మీ నుంచి, మీ కుటుంబం సభ్యుల నుంచి దుష్ట శక్తులను, చెడు దృష్టిని తొలగిస్తుందని అర్థమట. అంటే దుష్ట శక్తుల ప్రభావం, చెడు దృష్టి మీ పైనుంచి వెళ్ళిపోయింది అని అర్థం. అదేవిధంగా పూజా సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే
దానికి అర్థం తరచుగా వచ్చే అనారోగ్యం, చెడు కలలు, చెడు శకునాలు, చెడు దృష్టి తొలగిపోతాయని అర్థమట. కనుక ఇక నుంచి దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకండి, ఆందోళన అసలే పడకండి, సంతోషించండి, ఆనందపడండి. అయినా మీ మనసులో ఆందోళన నెలకొంటే దానికి కూడా ఒక సులభమైన పరిష్కారం చెప్పారు. కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కొడుతున్నారో అది జరుగుతుందో లేదో అని బాధపడుతుంటే మీరు ఆందోళన పడకండి. అందుకు బదులుగా రోజులో 5గురికి లేదా 7గురికి ఆహారాన్ని అందించండి. తర్వాత మళ్ళీ అదే కోరికను దేవుడికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయ కొని పగలగొట్టండి. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్ని దానాల్లో ఉత్తమ దానం ఆహారమే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, కుళ్ళిన కొబ్బరికాయ రావడం చెడు కాదు, మీలో ఉన్న చెడును తీసివేస్తుంది. ఒకవేళ మీకు మనసు ఆందోళనగా అనిపిస్తే మరి ఒక కొబ్బరికాయ కొట్టడం చాలా ఉత్తమం. అంటే కొబ్బరికాయ కుళ్ళినప్పుడు మీలో ఉన్నటువంటి, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళిపోయింది అని అర్థం చేసుకొని మరో కొత్త కొబ్బరికాయ కొడితే అప్పుడు మీరు కోరిన కోరికలు సిద్ధిస్తాయి. ఇంకా మీరు ఎదుగుదలతో ముందుకి ప్రయాణిస్తారు అని అర్థం. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.